ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక సహస్రనామాలు పరమ శక్తివంతమైన అద్వైత అర్థాలతో కూడినటువంటి మంత్రాలు. సకల శాస్త్రాలకే శాస్త్రమైనటువంటిది లలితాంబిక రహస్యనామ సహస్రాలు. చతుర్వేదాల సారమంతా లలితా సహస్రనామాలలో అద్వైత రూపంలో రాశీభూతంగా నిక్షిప్తమై ఉన్నది. లలితా సహస్రనామాలలో మదనాశిని అన్నటువంటి మంత్రరాజము 5 బీజాక్షరాలు కలిగినటువంటిది. మదం నాశయతి, మదనం దత్తూరమస్నాత్ ఇతివా మదనాశిని. జగజ్జనని దత్తూర ఫలాల వలె భక్తుని యొక్క మదనాన్ని అంటే మదాన్ని మదిస్తుంది, నశింపచేస్తుంది, భుజిస్తుంది అని ఇక్కడ అర్థం. దత్తూర ఫలం అంటే మీకు అందరికీ తెలుసు, గణేశుని పూజ అప్పుడు ఆ ఫలాల్ని మనం వాడుతూ ఉంటాం. ఆ పుష్పాలు తీసుకొని వచ్చి గణేశుని పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. ఈశ్వర పూజకు కూడా ఈ దత్తూర పుష్పాలు చాలా విశేషంగా పూజలో వాడుతూ ఉంటారు. కానీ ఈ దత్తూర కాయలు మాత్రం ఎవరు భుజించినట్లుగా మనం విన్నటువంటిది లేనే లేదు. కానీ జగజ్జనని మదనాశిని. మన మదం ఎలాంటిది అంటే ఆ దత్తూర కాయ లాంటిది. దత్తూర కాయ నోట్లో వేసుకోగానే ఆ కాయ యొక్క ముళ్ళు నోరంతా రక్తసిక్తమైపోతుంది. అది చాలా ప్రమాదభరితమైనటువంటిది. అయితే అటువంటిది మన మదం. దాన్ని నశింపచేసేందుకు తల్లి దాన్ని భుజిస్తూ ఉన్నది అని ఇక్కడ అర్థం. ఈ మంత్రరాజాన్ని మనం విన్నప్పుడు అమ్మ ఎంత కరుణ మన మీద చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. మనం నిరంతరం అహంకారంతో గర్వంతో నేను నేను అంటూ మనం మిట్టిపడుతూ ఉంటాం. అయితే తల్లి మన కోసం మన అహంకారాన్ని ఒక దత్తూర ఫలంగా చేసి తాను భుజిస్తూ ఉన్నది. దీన్ని ఇంకెవ్వరూ నశింప చేయలేరు. ఈ ప్రపంచంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎంత పెద్ద అధికారి దగ్గరికైనా వెళ్ళండి, ఎంత పెద్ద పదవిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, ఏ ధనవంతుల దగ్గరికైనా వెళ్ళండి, మన మదాలను, మన గర్వాన్ని, మన అహంకారాలను, మనలో ఉన్నటువంటి అల్ప గుణాలను నశింపజేసే శక్తి ఈ లోకంలో మనుషులకు ఎవ్వరికీ లేదు. అయితే దైవాన్ని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో, దైవానికి ఎవరైతే సంపూర్ణంగా శరణాగతులై ఉంటారో ఆ దైవానికి మాత్రమే ఈ శక్తి ఉంది. మానవ హృదయంలో ఏ గుణాలైతే దైవం దగ్గరకు రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాయో అలాంటి గుణాలను నశింపచేసే శక్తి జగన్మాతకు ఉన్నది, తల్లికి ఉన్నది. తల్లి బిడ్డల ఎడల అవ్యాజ్యమైనటువంటి ప్రేమను వర్షిస్తుంది అన్నటువంటి మాట పరమసత్యము. మదనాశిని అన్నటువంటి 5 బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రరాజము ఉమ్మెత్తకాయలను భుజించినటువంటిది దేవి అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఉమ్మెత్తకాయలంటే ఆ కాయ చుట్టూ కూడా అనేక ముళ్ళు ఉంటాయి. ఉమ్మెత్తకాయలు మీరందరూ చూసి ఉంటారు, ఎక్కడైనా అవి మొలుస్తూ ఉంటాయి. అలాంటి ఉమ్మెత్తకాయలను పిచ్చివాళ్ళు కూడా భుజించరు. ఎవరు భుజించరు ఈ ప్రపంచంలో. ఎవరు ఉమ్మెత్తకాయలు తింటారు? అయితే మన మదం అలాంటిది కనుక ఆ ఉమ్మెత్తకాయల లాంటి మదాన్ని తల్లి భుజించి దాని నుంచి మనకు రక్షణ ప్రసాదిస్తున్నది అని ఈ మంత్రరాజ్యం అద్భుతమైనటువంటి ఆర్ద్రతను మనకు కలిగిస్తుంది. మనకు మనస్సుంటే అమ్మ మన కోసం చేసే ఈ పనిని గురించి ఆలోచించినప్పుడు చాలా ఆర్ద్రత కలుగుతుంది.
ఇంతగా ఒక బిడ్డ కోసం ఏ కన్నతల్లి కూడా ఈ ప్రపంచంలో ఇలాంటి పనిని చెయ్యనే చేయదు. అసలైనటువంటి కన్నతల్లి కనుక, జగజ్జనని ఆత్మ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి కనుక అమ్మ నీకోసం అమ్మ ఈ ఉమ్మెత్తకాయలను భుజించి సమస్త అవగుణాలను నశింపజేస్తూ ఉన్నది. మానవ సమాజంలో ఈ స్వార్థం మనకెందుకు వచ్చిందో తెలియదు. ఇది దినదినానికి ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. ఒక పెద్ద లోయను సృష్టించింది. ఈ స్వార్థం అనేటువంటి లోయలో అమాయకులు ఎంతోమంది వెళ్ళి పడిపోతూ ఉంటారు. ఈ స్వార్థం అనేటువంటి ఈ విష బీజాలను, ఈ మొలకలను ఎలాగా మన సమాజంలో నుంచి తొలగించాలన్నటువంటి చింత నన్ను వేధిస్తూ ఉంటుంది. ఎలాగా ఈ స్వార్థ బీజాలను మనం తొలగించాలి? మన సమాజంలో అందరం ఒక మంచి భావనతో జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ భయంకరమైనటువంటి మానవులు సృష్టించే ఉత్పాతాలు లేనటువంటి చాలా శాంతివంతమైన సమాజాన్ని మనం చూడాలి అంటే ఈ యొక్క స్వార్థం అనేటువంటి విషబీజాలు సమాజంలో నుంచి సమూలంగా నశించబడాలి. అప్పుడే సమాజం సామరస్యంతో, ఐక్యతతో, శాంతితో వర్ధిల్లుతుంది. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? మానసిక పరివర్తన వలన సాధ్యమవుతుంది. మానసిక పరివర్తన రావాలి. మనిషికి పరివర్తన లేకుండా ఎంతకాలం జీవించినా ఆ జీవితానికి అర్థం లేకుండా ఉంటుంది. పరివర్తనతో కూడిన జీవితం సర్వశ్రేష్టమైనటువంటి జీవితం. ఈ పరివర్తన ఎంతగా మనలో వస్తే సమాజంలో సంస్కరణ అంత సులభంగా సాధ్యమవుతుంది. సమాజం తనను తానే సంస్కరించుకుంటుంది మానవుని అంతరంగంలో కలిగినటువంటి పరివర్తన వలన. అటువంటి పరివర్తనను కలిగించేటువంటివి లలితా సహస్రనామాల యొక్క పారాయణం. ఈ పారాయణం వలన మానవుల్లో ఇదివరకు లేనటువంటి దివ్య గుణాలను పెంపొందించి అల్ప గుణాలను తగ్గిస్తుంది. అందరూ లలితా సహస్రనామాలు పఠించలేరు కదా, మరి అందరి మాట ఏమిటి అనే ప్రశ్న మనకు రావచ్చు. అవును, ఖచ్చితంగా వస్తుంది. పరివర్తన లేనటువంటి జీవితం అంధకార బంధురమైనటువంటి జీవితం. మానవుడు తనను గురించి తాను ఆలోచించుకోవాలి. పుణ్యమూర్తులైనటువంటి వారు, పుణ్యమూర్తులంటే ఏమో పెద్ద విశేషంగా ఒకలాగా సమాజంలోకి వచ్చేవారని కూడా అర్థం కాదు. మీరందరూ కూడా పుణ్యమూర్తులే కదా. ఎవరైతే మంచి మనసుతో ఉంటారో, మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళందరూ పుణ్యమూర్తులే. మీరందరూ మన సమాజంలో మార్పు కోసం ప్రతి మానవులు ప్రయత్నించాలి. అప్పుడే ఈ స్వార్థం అనేటువంటి లోయను త్యాగవంతులైనటువంటి మీరందరూ మూసివేయగలరు. ఒక మంచి మాట వింటాము, ఆ మంచి మాట మన హృదయంలో పరివర్తన తీసుకొని వస్తుంది. ఆ మంచి మాట విన్న తర్వాత కూడా మనలో పరివర్తన రాలేదు, రెండోసారి వినిపించాలి, మూడవసారి వినిపించాలి, నాలుగోసారి వినిపిస్తాము. విద్యార్థులు వస్తుంటారు, సరస్వతి మంత్రం చేయండి బాగా చదువుకుంటారు అని చెప్తుంటాను. ఎందుకు? వాళ్ళు చదువుకుంటే నాకేమొస్తుంది? మంచి విద్యార్థులు కావాలి, ఆ విద్యార్థులు మంచి పౌరులు కావాలి, దేశాన్ని మంచిగా ప్రగతి పదంలో తీసుకొని వెళ్ళాలి. ఒకసారి చెప్తాను వినరు, రెండవసారి చెప్తుంటాను, మూడవసారి చెప్తుంటాను, నాలుగవసారి చెప్తుంటాను. 14 సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటన చేసి అందరికీ ఇలాగ చేయండి, ఇలాగ చేయండి, ఈ సరస్వతి మంత్రం జపం చేయండి, చెడ్డ మాటలు మాట్లాడకండి, కఠినమైన మాటలు మాట్లాడకండి అని కోరుతూ ఉంటాను. మొదటి సంవత్సరం వినలేదు, రెండవ సంవత్సరం వినలేదు, మూడవ సంవత్సరం వినలేదు, 14 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఆ మాట చెవిలోకి ఎక్కలేదు. 15వ సంవత్సరం కూడా నేను మీ దగ్గరకు వస్తాను, 16వ సంవత్సరం కూడా వస్తాను, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తూనే ఉంటాను. నా ఎదురుగా చాలా ఎత్తైనటువంటి కొండలంతా అడ్డుగా నిలిచి నన్ను మీ దగ్గరకు రానివ్వకుండా ఆపివేసినా కూడా ఆ కొండలన్నిటినీ చీల్చుకొని మీ దగ్గరకు వస్తాను. నాకు తెలిసిన 1-2 మంచి మాటల్ని మీకు చెప్పడం తల్లిగా నా ధర్మం అని భావిస్తాను. మీరు కూడా మీకు తెలిసినటువంటి 1-2 మంచి మాటల్ని ఎదుటి వాళ్ళకి చెప్పడం మీ ధర్మం, అది మీ కర్తవ్యం. అందువలన ఇటువంటి త్యాగధనులు,
కర్తవ్యాన్ని కలిగినటువంటి వారు ఉన్నప్పుడు మంచి వినడం వలన మనిషి అంతరంగంలో పరివర్తన వస్తుంది. మొదట రాదు, క్రమంగా వినడం వలన ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ పరివర్తన మనిషిలో తీసుకొని వస్తుంది. ఈ ప్రేమ సాధారణమైన రాగంతో కూడినటువంటిది కాదు కదా, ఇది దైవికమైనటువంటి ప్రేమ. రాగంతో కూడిన ప్రేమ ఒక వ్యక్తికి మాత్రం పరిమితమై ఉంటుంది. దైవ అనురాగంతో కూడినటువంటి ప్రేమ సమాజంలో అందరినీ దైవ స్వరూపులుగా చూసేటువంటి విశాల దృక్పథాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి విశాల దృక్పథంతో మన ముందు ఈరోజు నిలిచి ఉన్నటువంటి స్వార్థం అన్నటువంటి భయంకరమైన లోయను మూసివేసేందుకు ధర్మవర్తనులు, త్యాగధనులు, పవిత్రులు, అందరినీ ప్రేమించేటువంటి వారు, రాగరహితమైన హృదయం కలిగినటువంటి పుణ్యమూర్తులు కావాలి. అలాగ ఎలా వస్తారు వాళ్ళందరూ? ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తారనేటువంటిది కాకుండా మనం సామాన్య జనులం, సామాన్యులలో మనలో మనం పరివర్తన తెచ్చుకునేందుకు మన చుట్టూ వాతావరణంలో మనందరిలో మనం అటువంటి పరివర్తన కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసినప్పుడు మన ప్రయత్నం కొంతకాలానికి ఫలిస్తుంది. చెడ్డ విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు ఎలాగ ఫలిస్తాయో, మంచి విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలు కూడా అలాగే మొలకెత్తుతాయి. అందువల్ల లలితా సహస్రనామాలు అందరూ పారాయణం చేయాలని ఎలాగ కోరుకుంటాం? చాలా కఠినమైనటువంటి మంత్రాలు, పారాయణం చేయాలంటే చాలా కష్టం, సంస్కృత భాష అది. కానీ అమ్మా నన్ను కాపాడు, నా హృదయాన్ని ధర్మవర్తనంగా తీర్చిదిద్దు అన్న ప్రార్థన అందరం చేయగలం కదా. దానికి నేను చదువుకోవాల్సిన అవసరం లేదు. నాకు చదువు రాకపోయినప్పటికీ కూడా నేను ఈ ప్రార్థన చేయగలను. అమ్మ, నా హృదయాన్ని పవిత్రంగా ఉంచు, రాగద్వేషాదులు లేనటువంటి హృదయాన్ని నాకు ప్రసాదించునంటూ ఆ చిన్న ప్రార్థన మనందరం చేయగలం. ఆ ప్రార్థన ఎంత బలంగా మన మనసులో చేస్తామో మన కోరిక అంత త్వరగా నెరవేరుతుంది. ఇక్కడ కావలసింది బలమైనటువంటి దృఢమైన చిత్తం కావాలి. అందుచేతనే ఈ స్వార్థం అనేటువంటి లోయను పూడ్చివేసేందుకు త్యాగధనులు, పుణ్యమూర్తులు, ధన్యమైనటువంటి వారు, సమాజాన్ని ప్రేమించేవారు కావాలి. సమాజాన్ని తిరస్కరించేవారు కాదు. సమాజాన్ని ప్రేమించాలి. ఎందుకు నేను సమాజాన్ని ప్రేమించాలి? ఇది మన ఇల్లు గనక, ఈ సమస్త మానవ జగత్తంతా మన ఇల్లు గనుక మన వాళ్ళని మనం ప్రేమించాలి. మన కుటుంబ సభ్యులు మనం ప్రేమించినట్లుగా సమస్త మానవాళిని ప్రేమించడం మన కర్తవ్యము. అదే ఇక్కడ లలితా సహస్రనామాలలో జగన్మాత మదనాశిని అనేటువంటి మంత్రం చెప్తూ, మన మదం ఎలాంటిది అన్నప్పుడు అది ఒక ఉమ్మెత్తకాయ లాంటిది, దత్తూరకాయ లాంటిది. దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి. అటువంటి ముళ్ళు ఉన్న కాయలను తల్లి మన కోసం ఆ దత్తూరకాయలను భుజిస్తూ ఉన్నది అని మంత్రరాజం తెలియజేస్తుంది. మన కోసం తల్లి ఈ దత్తూరకాయలను భుజిస్తూ ఉంది. అమ్మ అనుగ్రహించు, మానవులందరి హృదయాలను పవిత్రీకరించు, ఈ సంస్కారాలను దగ్ధం చెయ్యి. మేము ఒక ఉజ్వలమైనటువంటి మానవ జాతిగా రూపొందే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దు. మేము ఇదే విధంగా స్వార్థపరులమై రాగద్వేషాదులలో కొట్టమిట్లాడుతూ, ఈ విధంగా ఎవరికి వాళ్ళం విడిపోతూ, సంఘాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకుండా మానవ జాతిని ప్రేమించలేమో. ఇక రాబోయే తరాలలో మానవ జాతి అదృశ్యమైపోతుంది. మానవులు ఉంటారు, మానవత్వపు హృదయం కలిగినటువంటి మానవులు లేకుండా పోతారు. కేవలం మిషన్స్ లాగా ఉండే మానవులు మాత్రం ఉంటారు. అంటే రోబోట్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు మిగిలిపోతాం. మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత ఇలాంటివి ఏవి కూడా శూన్యమైపోతుంది. కేవలం యంత్రాలు మాట్లాడుతుంటాయి, యంత్రాలు నడుస్తుంటాయి, డబ్బు మాట్లాడుతుంటుంది. ఇలాంటి జగత్తు ఉంటుంది. అక్కడ మనకు మనుషులు కనిపించరు, విలువలు కనిపించవు, ప్రేమలు, అనురాగాలు ఏవీ కనిపించవు. కేవలం రోబోట్స్ మాత్రం మానవ రూపంలో తిరుగుతూ ఉంటారు. చాలా వేగంగా జగత్తు సాగుతూ ఉంటుంది. అలాంటి జగత్తు మాత్రం మిగిలిపోతుంది. నీ జగత్తును నువ్వు కాపాడుకోవాలి. మా మీద ఎంత అనురాగం వర్షించేటువంటి నీవు మానవులను మానవులుగా ఉండే విధంగా తీర్చిదిద్దమ్మా అంటూ అమ్మను భక్తితో వేడుకుంటూ ఉన్నాం. నిశ్చింత తర్వాతి మంత్రం 3 బీజాక్షరముల మంత్రం. నిశ్చింత అంటే
జగన్మాత నిరంతరము నిశ్చింతురాలై ఉంటుంది. చింత ఎరుగునటువంటిది, చింతారహితమైనటువంటి అంతరంగం కలిగింది పరబ్రహ్మమయ్యి అని ఈ మంత్రానికి అర్థం. చింత అంటే ఏంటి? చింత అనేటువంటిది శోకాన్ని కలుగజేస్తుంది, వేదనను కలుగజేస్తుంది. నిరంతరం దుఃఖంతో, అసంతృప్తితో, బాధతో ఇలాగ జీవితం మిగిలిపోతుంది. చాలా చిన్న చిన్న విషయాలకు మనస్సు గట్టిగా లేనందువలన, శక్తివంతంగా దృఢంగా లేనందువలన చింతపడుతూ ఉంటారు. చింత అనేటువంటిది అన్ని రకాలైనటువంటి అభద్రత, వేదన, దుఃఖం, అశాంతి వీటన్నిటికీ ఒక్క పదం చింత అనేటువంటి పదం సంస్కృతం చెప్తుంది. చింత మనిషి యొక్క జీవితంలో బ్రతికి ఉండగానే మనిషిని కాల్చేస్తూ ఉంటుంది. చితి మీద ఉంచినటువంటి మానవ శరీరం ఆ చితి అగ్నితో కాల్చివేస్తుంది, అక్కడికది కాలిపోతుంది. కానీ ఇక్కడ చింత అనేటువంటి అగ్ని మానవ జీవితాన్ని ప్రతిక్షణం కాల్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తూ, ఎప్పుడు అశాంతితో, ఎప్పుడు వేదనతో, ఎప్పుడు సంతోషమే ఎరగకుండా నిరంతరం దుఃఖంతో, మలినమైనటువంటి వదనంతో ఇలాగా మనం నిండిపోయి ఉంటాం. దీనికి జగజ్జనని యొక్క మంత్రంలో నిశ్చింత, అమ్మా మా అజ్ఞానవశం వల్లనైతేనేమి, మా పూర్వజన్మల కర్మ వల్లనైతేనేమి మేము ఈ జీవితంలో సంతోషం అన్నటువంటిదే ఎరగము. నీవు బ్రహ్మానంద రసస్వరూపిణివి, ఆనంద రసమే నీ స్వరూపం. కారణ ఆనంద విగ్రహి అన్నటువంటిది నీ యొక్క దివ్యత్వం. కానీ ప్రాపంచికమైనటువంటి లౌకిక మానవులం కాబట్టి ఈ యొక్క 21వ శతాబ్దంలో, ఈ యొక్క కలియుగంలో అన్ని చింతలు మా హృదయంలోనే ఉన్నాయి. ప్రతిదానికి మేము చింతపడుతున్నాం, ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాం, చాలా వేదన అనుభవిస్తున్నాం, మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నాం. మా పరిస్థితులు, మా కారణాలు నీవెరుగునటువంటిది కానే కాదు. మా చుట్టూ ఉన్నటువంటి భయంకర వాతావరణం వలన ఇలాంటి చింత మమ్ము కాల్చివేస్తూ ఉంది. నిశ్చింతురాలువైనటువంటి ఓ తల్లి, సమస్త మానవ జగత్తును ఈ చింత నుంచి రక్షించు. ఆర్తితో, భక్తితో నిన్ను వేడుకుంటున్నాము. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి. సర్వస్య అన్ని వంకల ఆర్తి ఉన్నది. శరణు అన్నటువంటి దీనులను, ఆర్తులను ఆదుకునేటువంటి ఓ అమ్మ, సర్వస్య ఆర్తి హరే. ఈ ఆర్తిని, సర్వస్య ఉన్నటువంటి ఆర్తిని హరించమ్మ. ఎవ్వరూ సంతోషంగా లేరు, అందరూ కష్టపడుతున్నారు. అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు, స్త్రీల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలతో చాలా మృదువైన హృదయాలు గాయపడి ఆ గాయాల నుంచి తప్పించుకోలేక రక్తం ఓడుతున్నటువంటి హృదయంతో దుఃఖిస్తూ చింతతో ఉన్నటువంటి మానవ జగత్తును అనుగ్రహించమ్మా. నీ చల్లని దయ చూపించమ్మా. లోపములను ఎంచకమ్మా. మాలోన లోకైక జనని. ఎన్నో లోపాలున్నాయి. మాకు తెలియని లోపాల కంటే నీకు తెలిసిన లోపాలు కోటి కోటి లోపాలున్నాయి. ఆ లోపాలను ఎంచకుండా నిశ్చింతురాలువైనటువంటి నీవు అటువంటి నిశ్చింతను మానవ జగత్తుకు ప్రసాదించమ్మంటూ ఈ మంత్రం ద్వారా అమ్మను వేడుకుంటూ ఉన్నాం. హే జగజ్జనని, జగదంబ, లలితా పరమేశ్వరి దేవి, నీ యొక్క నిత్య నివాసము శ్రీచక్రం, అజాండ బాండాల నేలేటువంటి దయా సముద్రాలవు నీవు. ఈ లోకంలో నిరంతరం అనారోగ్యాలతో, అప్పులతో, సమస్యలతో, అనేక రకాలుగా పీడించబడుతూ, దుఃఖాలతో, చింత అనేటువంటి చితిలో కాలిపోతున్నటువంటి మానవ కోట్లను రక్షించమ్మా, కాపాడమ్మా అంటూ అమ్మవారి యొక్క పవిత్ర పాదాంబుజాలను భక్తితో వేడుకుందాం. జగన్మాత అందరినీ కరుణించునుగాక, అందరినీ దయచూపునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.